భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు 2 రోజుల్లోనే ముగియడం క్రికెట్ ఎక్స్పర్ట్స్ను తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ మ్యాచ్ ఫలితం 5 సెషన్లలోనే తేలిపోవడంతో న్యూలాండ్ పిచ్పై దక్షిణాఫ్రికా, భారత అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో న్యూలాండ్ పిచ్పై ఐసీసీ చర్యలకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు ముగిసిన తర్వాత పిచ్లపై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్గా ఉందని సమాచారం. దీంతో అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రోహిత్ వ్యాఖ్యలను తప్పుగా భావిస్తే అతడికి జరిమానా, కొన్ని మ్యాచ్ల నిషేధం విధించే ప్రమాదం ఉంది. దక్షిణాఫ్రికాలో ఇటీవల కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సిరాజ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో పేకమేడలా కూలింది. దీంతో రెండో టెస్ట్ను టీమిండియా 1.5 రోజుల్లోనే ముగించి ఘన విజయం సాధించడమే కాకుండా 2 టెస్టుల సిరీస్ను 1-0తో సమం చేసింది. అయితే కేప్టౌన్ టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ ఐసీసీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ టెస్టులో ఏం జరిగిందో, పిచ్ ఎలా ప్రవర్తించిందో అందరూ చూశారు. ఇండియాకు వెళ్ళినప్పుడు అక్కడి పిచ్ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది. ఇలాంటి పిచ్పై ఆడేందుకు నిజంగానే నాకెలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పిచ్ చాలా ప్రమాదకరంగా ఉంది. మాకు పెద్ద సవాలు విసిరింది. భారత్ పిచ్లపై కూడా ఇలాంటి సవాలే ఉంటుంది. మేము టెస్ట్ క్రికెట్ ఆడేందుకు వచ్చాం. పిచ్ ఎలా ఉన్నా ఆడాల్సిందే. కానీ భారత్లో తొలి రోజు నుంచే స్పిన్ తిరిగితే అందరూ ఏదేదో మాట్లాడతారు. మొదటి రోజు నుంచి బంతి సీమ్ అయితే పర్వాలేదు, కానీ బంతి తిరిగితే మాత్రం ఒప్పుకోరా. ఈ విషయంలో తటస్థంగా ఉండాలి. పిచ్లకు రేటింగ్ ఇచ్చేటప్పుడు రెఫరీలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. విభిన్న పరిస్థితుల్లో ఆడడాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. విదేశీ జట్లు భారత్లో ఆడేటప్పుడు పిచ్లను విమర్శించకుండా ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేయాలి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్లేయర్లు వాళ్ళ దేశాల్లో కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ భారత్లోని టర్నింగ్ పిచ్లను విమర్శిస్తారు. అది మారాలి అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇక రోహిత్ వ్యాఖ్యలపై స్పందించిన సౌత్ ఆఫ్రికా దిగ్గజం డెల్ స్టెయిన్ కేప్టౌన్ పిచ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్పిన్ పిచ్లపై ఆడేందుకు తమకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశాడు. తాజాగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈ విషయంపై ఫైర్ అయ్యాడు. భారత్లోని పిచ్లపై ఒకలా, విదేశీ పిచ్ల గురించి మరొకలా మాట్లాడడం ఎందుకని ప్రశ్నించాడు. కేప్టౌన్ పిచ్ క్యూరేటర్ పొరపాటు చేశాడని అంటున్న వారు భారత పిచ్లపై ఎందుకు నోరు పారేసుకుంటారు అని సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని పిచ్ పరిస్థితుల్లో పొరపాటు జరిగిందంటూ సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదు. భారత క్యూరేటర్లు పొడి పిచ్ తయారు చేస్తే గెలుపు కోసమే అంటారు. రీసెంట్ గా జరిగిన భారత్ ఆస్ట్రేలియా సిరీస్ లో ఆస్ట్రేలియా 2 సార్లు ఆల్అౌట్ అవ్వగానే ఆసీస్ మాజీ కెప్టెన్ ఒకరు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మా సిబ్బంది కావాలని చేస్తారు, కానీ మీ సిబ్బంది మాత్రం పొరపాటు చేస్తారా అని ఫైర్ అయ్యాడు.